హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష పంజాల. సో ఈ రోజు అయితే నేను మీకు టీ షర్ట్ బిజినెస్ గురించి చెప్పబోతున్నాను. సో దాని కాస్ట్ ఎంత అవుతుంది అండ్ అది ఆన్లైన్ లో బిజినెస్ ఎలా చేయాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్, అంటే ఎవరైతే ఆల్రెడీ ఈ బిజినెస్ చేస్తున్నారో ఇంటి దగ్గర నుంచి, సో వాళ్ళ వీడియో అయితే నేను ప్లే చేస్తాను యాజ్ యూజువల్ నా వీడియోలో. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. చేయాలనుకునే వాళ్ళు, స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు అండ్ స్టార్ట్ చేసి చేయలేకపోతున్న వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము ఈ బిజినెస్ ని 25,000 to 30,000 లోపు స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంటి దగ్గరే ఉండి చేసుకోవచ్చు. సో విమెన్ కి అయితే ఎవరైతే కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతారో సో వాళ్ళకైతే ఇది సూటబుల్ అవుతుంది. బికాస్ ఇప్పుడు ఈ టీషర్ట్ బిజినెస్ అయితే చాలా ట్రెండింగ్ ఉంది కదా. మీరు చూసుకుంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా మంది ఈవెంట్స్ కానీ ఆర్ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఒకటే కలర్ డ్రెస్ వేసుకోవడం కానీ ఆర్ ఒకటే టైప్ డ్రెస్ వేసుకోవడం కానీ చేస్తున్నారు. సో అలాంటప్పుడు చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి మార్కెట్ లో ట్రస్ట్ బిల్డ్ అయింది అనుకోండి, మీకు బల్క్ ఆర్డర్స్ వస్తాయి. ఇప్పుడు కంపెనీస్ కానీ ఈవెన్ ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళ పార్టీస్ కానీ ఈవెంట్స్ కానీ సేమ్ టైప్ టీ షర్ట్స్ ప్రిఫర్ చేస్తారు ఎంప్లాయీస్ కి. సో అలాంటప్పుడు మీకు బల్క్ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటది అనమాట. సో స్టార్టింగే మనకి బల్క్ ఆర్డర్స్ వస్తాయని కాదు, మనం ఏదైనా చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళి మార్కెట్ లో ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఆర్డర్స్ వస్తాయి. ఏదైనా బిజినెస్ మనం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసామంటే దానికి కంపల్సరీ మార్కెటింగ్ అయితే అవసరం కదండి. సో మీరు ఆన్లైన్ లో ఎంత యాక్టివ్ గా ఉంటే సో మీకు అంత బిజినెస్ అవుతుంది. ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ మీ బిజినెస్ కి సంబంధించింది పెడుతుంటేనే మీకు ఆర్డర్స్ అనేవి వస్తాయి. అంతేగాని ఎప్పుడో ఒకసారి మీరు పోస్ట్ చేసినంత మాత్రాన మీకు ఆర్డర్స్ రావు. సో ఇలా చేసి మాకు బిజినెస్ అవ్వట్లేదు అని చాలా మంది డ్రాప్ అయిపోతుంటారు. సో మీరు కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే ఏదైనా బిజినెస్ ఆన్లైన్ లో పాసిబులే అండ్ మీకు బిజినెస్ కూడా మంచి బిజినెస్ కూడా అవుతుంది. మార్కెటింగ్ తో పాటు మనము కస్టమర్ దగ్గర ట్రస్ట్ అయితే బిల్డ్ చేసుకోవడం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు టీ షర్ట్స్ సపోజ్ ఎవరైనా మనకు ఆర్డర్ ఇచ్చారనుకోండి, మనం ఏదో ఆర్డర్ వచ్చిందని హడావిడిలో ఏదో ఒక టీ షర్ట్ తీసుకొచ్చేసి క్లాత్ బాగాలేంది, క్వాలిటీ బాగాలేంది తీసుకొచ్చి ప్రింట్ చేసి వాళ్ళకి సెండ్ చేసామనుకోండి, ఫస్ట్ అటెంప్ట్ లోనే మీరు లూజ్ అయిపోతారు ట్రస్ట్. ఎందుకంటే టీ షర్ట్ క్వాలిటీ మంచిగా చూసుకోవాలి, అదైతే మెయిన్ థింగ్. టీ షర్ట్ క్వాలిటీ మంచి క్వాలిటీ తీసుకుంటేనే మీకు ఆ ప్రింటింగ్ పెట్టినా కూడా టీ షర్ట్ లాంగ్ లాస్టింగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ట్రస్ట్ బిల్డ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ టైం కూడా వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ రివ్యూస్ కానీ మౌత్ టాక్ కానీ సో అన్ని పాసిబుల్ అవుతాయి. ఎప్పుడైనా మన ప్రోడక్ట్ కరెక్ట్ గా క్వాలిటీతో ఉంటే ఆటోమేటిక్ గా మన బిజినెస్ కూడా గ్రో అయిపోతుంది. సో అందుకని మీరు కంపల్సరీ క్వాలిటీ అయితే మెయింటైన్ చేయాలి ఇక్కడ. అండ్ సో ఇలా మనం చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, బల్క్ ఆర్డర్స్ కూడా మనకు వచ్చేస్తాయి. ఆర్గనైజేషన్స్ అనే కాదు, ఇప్పుడు ఈవెంట్స్ లో కూడా చాలా మంది సేమ్ టైప్ ఆఫ్ డ్రెస్ కానీ టీ షర్ట్స్ కానీ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇప్పుడైతే ట్రెండింగ్. ఏదైనా బిజినెస్ లో మనం పాజిటివ్సే కాదండి నెగిటివ్స్ కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీరు మెషినరీ తెచ్చారు, సో ఆల్రెడీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఎలా చేయాలి ప్రింటింగ్ అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ సమ్ టైమ్స్ ఏదైనా ప్రాబ్లం రావచ్చు. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మన మెషిన్ తీసుకొచ్చిన వాళ్ళు మనకి రెస్పాన్స్ ఇవ్వకపోవచ్చు కరెక్ట్ టైంలో. సో అలా జరిగినప్పుడు మనము డౌన్ అయిపోయి డ్రాప్ అయిపోతాం అనమాట. అలా చేయకుండా సో ఆ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేసుకోవచ్చా అనేది మీరు ఆలోచించాలి. బికాస్ ఇప్పుడు చాలా సర్చ్ ఇంజన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కదా, అండ్ అది తెలుగు కూడా అర్థం చేసుకుంటున్నాయి, మనకి ఇంగ్లీష్ రానవసరం లేదు. సో మీరు గూగుల్ కానీ చాట్ జీపీటీకి కానీ సో అండ్ సో ప్రాబ్లం ఉంది, సో వాట్ ఆర్ ద సొల్యూషన్స్ అంటే అది చెప్పేస్తుంది. సో అప్పుడు మీరు మీ అంతలో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా వేరే వాళ్ళపైన డిపెండ్ కాకుండా మనం ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చా అనేది మనం ఆలోచించుకుంటే మనం బిజినెస్ లో డ్రాప్ అవ్వము. సో అదైతే మెయిన్. ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రము పాసిబిలిటీస్ అయితే చూడాలి, మనం సాల్వ్ చేసుకోవచ్చా లేదా. మన చేతుల్లో ఉంటే మనం సాల్వ్ చేసేసుకోవాలి. లేదు వీళ్ళు అవుట్ సైడ్ వాళ్ళే వచ్చి చేయాలనుకుంటే మాత్రం అప్పుడు వెయిట్ చేయక తప్పదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాను కదా, ఇలాంటి బిజినెసెస్ నేను ఏవైనా చెప్పినప్పుడు కంపల్సరీ ఇది రియల్ టైంలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వీడియో అయితే నేను ప్లే చేస్తాను. బికాస్ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఆన్లైన్ స్కామ్స్ వల్ల ఇంటి దగ్గర ఉండి ఏదైనా వర్క్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి భయం వేస్తుంది. ఏది స్కామ్ అవుతుందో ఏమవుతుందో ఏం చేయాలన్న భయం అవుతుంది. సో అందుకని నేను ఆల్రెడీ మనలాంటి ఒక ఉమెన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చి మీకు
చూపిస్తే మీరు కూడా కొంచెం మోటివేట్ అయ్యి చేసుకుంటారని ఇలాంటి వీడియోస్ నేను ఇల్లు కలెక్ట్ చేసుకొని మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. సో ప్రమోషన్ అయితే కాదండి, జస్ట్ నేను మీకు ఎంకరేజింగ్ ఉంటుందని కలెక్ట్ చేసి వీడియోస్ అయితే ప్లే చేస్తున్నాను. సో మేడం అయితే టీ షర్ట్స్ ప్రింటింగ్ చేస్తారు ఇంటి దగ్గరే, అండ్ మగ్స్ పైన ప్రింటింగ్. సో ఒక్కటి మీరు నేర్చుకున్నారంటే దానికి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మగ్ ప్రింటింగ్ చేయొచ్చు, కస్టమైజ్డ్ గిఫ్ట్స్ లాగా చేయొచ్చు. సో ఒక్కటి మీరు నేర్చుకుంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళి మీ బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా మీకు థాట్స్ వచ్చేస్తాయి, నెక్స్ట్ ఏం చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే. ఎప్పుడైనా మనం చేసే బిజినెస్ పైన మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్ గా మనకి థాట్స్ అనేవి మన క్రియేటివిటీ బయటకు వస్తుంది అనమాట. సో మనం చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంట్రెస్ట్ లేకపోతే దాన్ని ఎక్కడో మూలకు పడేస్తాం అనమాట. సో నేను ఇప్పుడైతే మేడం ది వీడియో ప్లే చేస్తాను. సో ఒక్కసారి అయితే వీడియో చెక్అవుట్ చేయండి. చెక్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. తక్కువ బడ్జెట్లో మీ వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈరోజే స్టార్ట్ చేయండి కస్టమైజ్డ్ టీషర్ట్స్ ప్రింటింగ్ మిషన్తో. ప్రతి మహిళకి ఒక కళ ఉంటుంది. మీ కళలు నిజం చేసుకోవాలంటే ఇంటి నుండి కూడా మొదలు పెట్టచ్చు. సో చూసారు కదండి వీడియో. సో ఇంత సింపుల్ గా మీరు ఇంటి దగ్గరే కూడా టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మనము కరెక్ట్ వాళ్ళ దగ్గర అయితే వెళ్ళి పర్చేస్ చేసుకోవాలండి. ఏదో ఒకటి చూసేసి వెళ్ళి తొందరపాటుతోనైతే హడావిడికి వెళ్ళైతే పర్చేస్ చేసుకోవద్దు. నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర, మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు అన్న వాళ్ళ దగ్గర మీరు పర్చేస్ చేసుకోండి. అలా అయితేనే మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మీకు సర్వీస్ ఇస్తారు. అదర్వైజ్ అంతే, ఇంకా మీరు వాళ్ళు సర్వీస్ ఇవ్వట్లేదని మెషిన్ మూలకు పడేయడమే అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే నేను యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్తున్నట్టే, సో ఓన్లీ జెన్యూన్ కంటెంట్ మాత్రమే నేను తీసుకొస్తాను నా వీడియోలో. సో మీరు యాక్చువల్లీ ఏదైతే జెన్యూన్ ఉంది, ఇన్కమ్ అర్న్ చేసుకుంటున్నారు మంచిగా అన్నవే నేను తీసుకొస్తాను ఈ బిజినెస్ ఐడియాస్ మాత్రము. అండ్ తక్కువ బడ్జెట్ లోనే చెప్తాను. హై ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా అడిగితే చెప్తాను, కానీ ఇప్పటికైతే ఎవరైనా ఇంటి దగ్గర ఉండి చేసుకుంటాము మా అంతలో మేము అనుకున్న వాళ్ళకైతే తీసుకొస్తాను. అండ్ ఒక్కొక్కసారి ఆ కంపెనీ మెషిన్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా సమ్ టైమ్స్ మనకి ఇంటికి వచ్చిన తర్వాత చేసేటప్పుడు అర్థం కాకపోవచ్చు. సో మీకు అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉన్నా, సో ఇన్ డెప్త్ ట్రైనింగ్ కావాలన్నా, ఆర్ ఎల్స్ మీరు ఏమైనా టీ షర్ట్స్ ఆర్డర్ చేసుకోవాలన్నా మేడం వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకోండి. సాస్ యూనిక్ వేర్ స్టైల్స్ దగ్గర. నేను వాళ్ళ లింక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అవన్నీ డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. సో మీరు చూడండి, లింక్స్ ప్రొవైడ్ చేసింది వాళ్ళ అకౌంట్స్ చూసే మీరు కాంటాక్ట్ అవ్వండి, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను జెన్యూన్ ఉన్న వాళ్ళే పెడతాను లింక్స్. సో మీరు చెక్అవుట్ చేసుకొని మీకు నమ్మకం అవుతేనే కాంటాక్ట్ అవ్వండి, టీషర్ట్స్ ఆర్డర్స్ ఇవ్వండి. ఆర్ మీకు ఏమైనా ట్రైనింగ్ కావాలన్నా కూడా మేడం ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనము ఎవరైనా చేస్తుంటారు కదా బిజినెస్, సో వాళ్ళ దగ్గర మనము ఫీడ్బ్యాక్ తీసుకొని చేస్తే, వాళ్ళ రివ్యూస్ కానీ వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని చేస్తే బాగుంటది అని నా ఫీలింగ్. సో అందుకనే నేను ఇలా ఎవరైతే చేస్తున్నారో స్మాల్ బిజినెసెస్ ఇంటి దగ్గర వాళ్ళ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నేను ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ పెట్టినప్పుడు మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా నోటిఫికేషన్ వస్తుంది. మీకు యూస్ఫుల్ అనుకుంటే ఆ వీడియోని వెంటనే చూసి మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.